గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కామిక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలోకి. అండ్ ఓల్డ్గా చేసిన 2 వీడియోస్ అనేవి తప్పకుండా మీరు చూసేయండి, ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తేనే కానీ ఈ వీడియో మీకు అర్థం కాదు కాబట్టి. అండ్ తప్పకుండా ఆ వీడియోస్ని ఒకసారి వాచ్ చేసేసి ఈ వీడియోని తప్పకుండా చూసేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసేసరికి అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఎడిషన్ 3 కామిక్ బుక్స్ని ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేయబోతున్నాను. అండ్ తప్పకుండా చూసేయండి, లాస్ట్ వరకు తప్పకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. ఇంకా స్టోరీని స్టార్ట్ చేస్తే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఎడిషన్ 3 అయితే ఈ ఎడిషన్ 3లో ఎంతమంది క్యారెక్టర్స్ ఉంటారో ఒక చిన్న లుక్ వేసుకుందాం. అండ్ ఫస్ట్ వస్తే అవెంజర్స్. వద్దులండి, ఎక్కువసార్లు అవెంజర్స్ చెప్తున్నాం, ఈసారి ఎక్స్మెన్ టీంలో ఎక్కువ మంది ఉన్నారు అండ్ వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ స్టార్ట్ చేస్తే సైక్లోప్స్, నామోర్, ఎమ్మా ఫ్రాస్ట్, కొలసస్, మ్యాగ్నిటో, డామినో, ర్యాప్త్, మ్యాజిక్, మ్యాగ్మా, ఇంకా స్ట్రామ్, పిక్సీ, డేంజర్, బ్లైండ్ ఫోల్డ్, ఓయో, కిడ్ ఒమేగా, ఏంజల్, జెనసస్, రేచెల్ సమ్మర్స్, ఇంకా మ్యాడిసన్, వెలోసిడాడ్, లోయ్, సర్జీ, సన్స్పాట్, ఇంకా ఈ కామిక్లో మెయిన్ క్యారెక్టర్ అయిన హోప్ సమ్మర్స్. అండ్ ఇదనమాట ఎక్స్మెన్ టీమ్. ఇంకా అవెంజర్స్ టీమ్ విషయానికి వస్తే కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్, ఐరన్ ఫిస్ట్, ది థింగ్, డేర్ డెవిల్, జైంట్ మ్యాన్, హాకాయ్, లూకేజ్, మాకింగ్ బర్డ్, రెడ్ హల్క్, బ్లాక్ విడో, స్పైడర్ ఉమెన్, బ్లాక్ ప్యాంథర్, ఇంకా షరన్ కార్టర్. అయితే వీళ్ళందరూ అవెంజర్స్ టీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వస్తే నెక్స్ట్ ఏ టీము లేదనుకోండి, ఒక సోలో మెంబర్, అతనే వోల్వరిన్. అండ్ వోల్వరిన్ అయితే మన అవెంజర్స్ టీమ్కి అండ్ ఎక్స్మెన్ టీమ్కి ఈ రెండు టీంలకి కొంచెం విరుద్ధంగా ఉంటాడు, అంటే ఎగనిస్ట్గా ఉంటాడు ప్రతిదానికి రూల్స్ని ఉల్లంఘిస్తూ ప్రతిసారి ఎవరికొకరు చిరాకు తెప్పిస్తూనే ఉంటాడు ఈ వోల్వరిన్. అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, ఈ ఎడిషన్ 3 అండ్ ఎడిషన్ 4 ఈ వీడియో చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది వోల్వరిన్ ఎందుకు ఇలా ఉండడని చెప్పేసి. అండ్ తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ దానికన్నా ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అండ్ ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వోల్వరిన్ అయితే ఎలా అయితే ది వోల్వరిన్ మూవీలో ఉంటాడో అండ్ అలా అయితే అయిపోతాడు మొత్తానికి. అండ్ ఇంకో పక్కన మన స్పైడర్ మ్యాన్ కూడా ఎనర్జీని తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు. అండ్ మన అవెంజర్స్ ఇంకా దాంతోపాటు ఎక్స్మెన్ మెంబర్స్ అందరూ వచ్చి చూస్తే అప్పటికే హోప్ సమ్మర్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ విధంగా లాస్ట్ కామిక్ బుక్ అయితే ఎండ్ అయింది. అండ్ ఈ కామిక్ బుక్ స్టార్టింగ్ వచ్చేసి వోల్వరిన్ ఒకేసారి తేరుకుంటాడు. అండ్ లేచి చూస్తే అక్కడ స్పైడర్ మ్యాన్ తప్ప ఇంకెవరు ఉండరు. అండ్ నువ్వు బట్టలు లేకుండా ఉన్నావు, వేసుకో అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ అయితే బట్టలు వేస్తాడు వోల్వరిన్కి. అయితే వోల్వరిన్ ఆ బట్టలు వేసుకుంటూ ఇలా అంటాడు, ఈ హోప్ సమ్మర్స్ ఎక్కడ, అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్ టీమ్ వీళ్ళందరూ ఎక్కడ అని స్పైడర్ మ్యాన్ అయితే అడుగుతాడు. అండ్ అవెంజర్స్ అందరూ ఎక్స్మెన్ టీమ్ని కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ హోప్ సమ్మర్స్ అయితే నువ్వు స్పృహ కోల్పోయిన వెంటనే తను వెళ్ళిపోయింది అని అయితే అవెంజర్స్ అయితే చెప్పారు నాకు అని చెప్తాడు స్పైడర్ మ్యాన్ వోల్వరిన్కి. అయితే దానికి క్వశ్చన్గా అసలు హోప్ సమ్మర్స్ ఎక్కడికి వెళ్ళిందో అవెంజర్స్కి తెలుసా అని స్పైడర్ మ్యాన్ అయితే అడుగుతాడు. అసలు ఇప్పటి వరకు తను ఎక్కడికి వెళ్ళిందో అవెంజర్స్కి కానీ అండ్ ఎక్స్మెన్ టీమ్కి కానీ ఎవరికి తెలీదు అనేది చెప్తాడు స్పైడర్ మ్యాన్ వోల్వరిన్కి. అండ్ దాంతో వోల్వరిన్కి ఎక్కలేని కోపం అయితే వస్తుంది, మనకుండే లాస్ట్ ఛాన్స్ని కూడా మిస్ అయిపోయాము, ఇప్పుడు హోప్ సమ్మర్స్ ఎక్కడ ఉందో కూడా తెలీదు. అండ్ స్పీడ్గా నేను అవెంజర్స్ని కలవాలని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటాడు వోల్వరిన్. అండ్ మన స్పైడర్ మ్యాన్ అయితే ఆగు అని చెప్తూనే ఉంటాడు. మన స్పైడర్ మ్యాన్ మాట కూడా వినకుండా వోల్వరిన్ చాలా స్పీడ్గా వెళ్తూనే ఉంటాడు అవెంజర్స్ దగ్గరికి. ఇంకా సీన్ కట్ చేస్తే మన ఎక్స్మెన్ టీమ్ ఇంకా అవెంజర్స్ టీమ్ వీళ్ళిద్దరూ సపరేట్గా గ్రూప్గా ఫామ్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ మన కెప్టెన్ అమెరికా అండ్ ఐరన్ మ్యాన్ సపరేట్గా వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ మన ఖైదీలు, వాళ్ళకి జైలుకి షిఫ్ట్ చేసి మన పని మనం చూసుకుందాం, మన పనికి వాళ్ళు అడ్రారు అని టోనీ స్టార్క్ అయితే అంటూ ఉంటాడు. అయితే మన కెప్టెన్ అమెరికా ఒకటే అంటాడు, వాళ్ళు సూపర్ హీరోసే, మనము సూపర్ హీరోస్మే, మనందరం కలిసి పనిచేద్దాం అనేది అంటూ ఉంటాడు. అయితే మన ఐరన్ మ్యాన్కి ఒక్కసారిగా కోపం వస్తుంది, ఏంటి నువ్వు ఇంతవరకు జరిగింది సరిపోదా అనేది అంటూ ఉంటాడు కెప్టెన్ అమెరికాని. అయితే వీళ్ళిద్దరి మధ్యన గొడవ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఇలా ఉండగా మన డాక్టర్ స్ట్రేంజ్ అయితే సైక్లోప్స్ దగ్గరికి మ్యాజిక్ని పట్టుకుని వస్తాడు. అండ్ మన సైక్లోప్స్ అయితే అడుగుతూ ఉంటాడు అసలు తనకి ఏమైందని చెప్పేసి. అండ్ మన డాక్టర్ స్ట్రేంజ్ ఇలా అంటాడు, తనకేం కాలేదో, నేను ఒక స్పెల్ వేసాను, ఒక 2 మినిట్స్ తర్వాత సెట్ రైట్ అవుతుంది అనేది చెప్తూ ఉంటాడు డాక్టర్ స్ట్రేంజ్. అయితే వీళ్ళకి అడుగుతున్నప్పటికీ మన వోల్వరిన్ అయితే ఒక్కసారిగా స్పీడ్గా వస్తూ ఉంటాడు మన ఎక్స్మెన్ టీం వైపు. అయితే ఇంకా ఏం చేయాలో తెలియక మన కెప్టెన్ అమెరికా అయితే మన వోల్వరిన్ చేయి పట్టుకుని, వాళ్ళందరూ మన ఖైదీలు, వాళ్ళందరూ మన కస్టడీలో ఉన్నారు, మనం ఏం చేయకూడదు, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే కలిసి పనిచేద్దాం, లేకపోతే వాళ్ళని జైలుకి పంపిద్దాం అనేది అంటూ ఉంటాడు మన కెప్టెన్ అమెరికా వోల్వరిన్తోని. అయితే వోల్వరిన్ ఆపడానికి మన డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఒక స్పెల్ వేస్తాడు. అయితే ఈ స్పెల్కి ముందే మన మ్యాజిక్ అయితే ఒక స్పెల్ వేస్తుంది మన సైక్లోప్స్ చెప్పినట్టే. అయితే ఈ విధంగా ఎక్స్మెన్ టీం అందరూ వేరే చోటనైతే టెలిపోర్ట్ అయితే అవుతారు.
అండ్ ఈ విధంగా ఎక్స్మెన్ టీం అయితే మాయమైపోతారు క్లియర్గా. అయితే ఒక్కసారిగా ఎక్స్మెన్ అందరూ మాయమైపోతారు. అండ్ మన వోల్వరిన్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈసారి ఎక్స్మెన్ టీం కనపడిన వెంటనే సైక్లోప్స్ని మాత్రమే తల పేల్చి పడేస్తాను, వాడితో మొత్తం క్లియర్ అవుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు వోల్వరిన్ తన మనసులోని. ఇంకా మరో చోటను చూస్తే మన ఎక్స్మెన్ టీం అంతా లాంగ్ బీచ్ అనే ప్లేస్లోనైతే టెలిపోర్ట్ అయి ఉంటారు. అయితే సైక్లోప్స్ని ఇలా అడుగుతూ ఉంటారు, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అని అయితే అడుగుతూ ఉంటారు మిగతా మెంబర్స్. అయితే నాకేం తెలీదు, ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని సైక్లోప్స్ అయితే ఆన్సర్ ఇస్తాడు. అండ్ దీనికి ఆన్సర్గా మన నామోర్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు. ఇంకా ప్లాన్ ఏంటి అంటే మ్యూటెంట్స్ని కనిపెట్టే ఒక మిషన్ మనకు కావాలి, అండ్ దాంతో హోప్ సమ్మర్స్ని ఈజీగా కనిపెట్టవచ్చు అని నామోర్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు. అండ్ మన డేంజర్ ఒకటి అంటాడు, అండ్ అతను చెప్తుంది రైటే, మనకి సెరిబ్రో కావాలి అని అంటూ ఉంటాడు. ఇంకా ఎవరికైతే ఈ సెరిబ్రో అంటే తెలీదో చెప్తున్నానో, మన గుండు బాబాయ్ నెత్తి మీద ఒక మిషన్ వేసుకుని అందరు మ్యూటెంట్స్ని వెతుకుతాడు కదా, అండ్ దాన్నే సెరిబ్రో అని అంటూ ఉంటారు మన కామిక్లోని, అలాగే మన మార్వెల్లో కూడా. అండ్ అయితే ఆ మిషన్ కోసం ఇప్పుడు ఎలాగోకలా వెళ్ళాల్సిందే అని అయితే అందరూ ప్లాన్ వేసుకుని ఉంటారు. అయితే ఆ మిషన్ వచ్చేసి లోగన్ స్కూల్లో ఉంది, అక్కడికి వెళ్ళడం కష్టం. ఒకవేళ వెళ్ళి అక్కడ వోల్వరిన్ ఉంటే అకౌంట్స్ తప్పించుకోవడం ఇంకా కష్టం అని మన సైక్లోప్స్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా ఏదేమైనా సరే తప్పకుండా అక్కడికి వెళ్ళి హోప్ సమ్మర్స్ని కనిపెట్టాలి, ఆ మిషన్ యాక్టివేట్ చేయాలి అని అందరు మ్యూటెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మన సైక్లోప్స్ అయితే ముందుకు వెళ్తాడు. ఇంకా వేరే దగ్గర చూసుకుంటే శాన్ ఫ్రాన్సిస్కో, మన హోప్ సమ్మర్స్ అయితే కేబుల్ నేర్పించిన టెక్నాలజీతోని తనని ఎవరు డిటెక్ట్ చేయలేని ఒక డివైస్ అయితే తయారు చేసుకుంటుంది. అయితే ఎలాగోకలా పనిచేస్తే బాగుంటుంది, నేను ఎవరికి కనపడను, నన్ను ఎవరికి కనిపెట్టలేరు అని మనసులో అనుకుంటూ హోప్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వేరే దగ్గర చూసుకుంటే అవెంజర్స్ టవర్ని, అయితే మనకి కెప్టెన్ అమెరికా, వోల్వరిన్ వచ్చేసి రేచల్ సమ్మర్స్తో అయితే మాట్లాడుతూ ఉంటారు హోప్ గురించి. అయితే హోప్ ఎక్కడుంది, తనని డిటెక్ట్ చేసావా అని మన వోల్వరిన్ అయితే చాలా కంగారుగా ప్రతిదానికి క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు మన రేచల్ సమ్మర్స్ని. అయితే దానికి ఆన్సర్గా రేచల్ సమ్మర్స్ ఒక ఆన్సర్ ఇస్తుంది, తనని కనిపెట్టలేకపోతున్నాం, ఒకవేళ తనని కనిపెట్టాలి అనుకున్న 5 లొకేషన్స్లో తన యాక్టివిటీని చూపిస్తుంది. ఇది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కావడం లేదు, మీకు ఒకవేళ ఓపిక ఉంటే ఆ 5 లొకేషన్స్కి వెళ్ళి వెతుక్కోండి అనేది చెప్తూ ఉంటుంది రేచల్ సమ్మర్స్. అయితే మన వోల్వరిన్ ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు, నువ్వు వాళ్ళ టీమా వీళ్ళ టీమా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటాడు వోల్వరిన్. అయితే దానికి ఆన్సర్గా రేచల్ ఒకటి అంటూ ఉంటుంది, నేను ఎక్కువ సెరిబ్రో వాడడం వల్ల నాకు హెడేక్ వస్తుంది అని చెప్తూ ఉంటుంది. అయితే సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి మన కెప్టెన్ అమెరికా అయితే కాల్ కట్ చేస్తాడు. అండ్ మన కెప్టెన్ అమెరికా వోల్వరిన్, మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు, మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇప్పుడు దొరకబోతుంది అని చెప్పేసి మన కెప్టెన్ అమెరికా అయితే వోల్వరిన్తో కలిసి అవెంజర్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. అయితే రేచల్ సమ్మర్స్ తన లోపల ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది, స్కాట్ హోప్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, నీకు ఆ సిగ్నల్స్ని పంపిస్తున్నాను, త్వరగా వెళ్ళి తనని కనిపెట్టు అని చెప్పి రేచల్ అయితే సిగ్నల్స్ని అయితే పంపిస్తూ ఉంటుంది మన స్కాట్కి. ఇంకా సీన్ కట్ చేస్తే మన కెప్టెన్ అమెరికా అయితే 5 టీమ్స్ని డివైడ్ చేసి ఉంటాడు. అండ్ జాగ్రత్తగా వినండి, టీమ్స్ అయితే చెప్పబోతున్నాను, రెడీగా ఉండండి. ఇంకా టీమ్ 1 వచ్చేసి ఐరన్ మ్యాన్, నువ్వు అవెంజర్స్ టవర్ చూసుకో అని చెప్తాడు. అండ్ టీమ్ 2 వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్, హొకాయ్, రెడ్ హల్క్, వీళ్ళంతా వండాగౌర్ మౌంటైన్స్కి అయితే వెళ్తారు. అండ్ టీమ్ 2 వచ్చేసి లాట్వేరాకి అయితే వెళ్తారు. అండ్ ఈ టీమ్ మెంబర్స్ వచ్చేసి స్పైడర్ మ్యాన్, ఇంకా స్పైడర్ ఉమెన్, అండ్ దాంతోపాటు బ్లాక్ ప్యాంథర్, ఐరన్ ఫిస్ట్, వీళ్ళంతా వకాండాకి వెళ్ళండి, ఇంకా నేను నా టీం స్కావేజ్ ల్యాండ్కి వెళ్తాం అనేది చెప్తాడు. అయితే మన కెప్టెన్ అమెరికాతో కలిసి మన వోల్వరిన్ కూడా వెళ్తాడు. అండ్ ఈ విధంగా 5 టీమ్స్ అయితే డివైడ్ అయితే అయ్యారు. అండ్ మన సీన్ కట్ చేస్తే మన కెప్టెన్ అమెరికా, వోల్వరిన్, ఇంకా మన జెయింట్ మ్యాన్ అండ్ మన షారన్ కార్టర్ వీళ్ళంతా కలిసి స్కావేజ్ ల్యాండ్కి అయితే వెళ్తున్నారు. ఇంకా సీన్ కట్ చేస్తే మన కెప్టెన్ అమెరికా ఇంకా వోల్వరిన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నీ వల్ల తప్పైంది అని చెప్పేసి ఇద్దరికిద్దరు నిందించుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరి మధ్యన మాటల యుద్ధం కాస్త చేతుల వరకు వెళ్తారు. ఇంకా ఇద్దరికిద్దరు కుమ్మేసుకుంటూ ఉంటారు ఎటు మాత్రం తీసిపోకుండా. ఇంకా ఇద్దరికి గొడవ అవుతున్న మధ్యలోని మన జెయింట్ మ్యాన్ వచ్చేసి మన వోల్వరిన్ వీప్ మీద గుద్దుతాడు. అండ్ గుద్దిన తర్వాత మన కెప్టెన్ అమెరికా మన వోల్వరిన్ని దూరంగా తోస్తాడు. అండ్ అక్కడితో మన షారన్ కార్టర్ విండో ఓపెన్ చేస్తుంది. అండ్ మన జెయింట్ మ్యాన్ ఒక గుద్దుతాడు వోల్వరిన్ని. అయితే ఈ విధంగా మన వోల్వరిన్ అయితే ఒక మంచు ప్రదేశంలో పడిపోతాడు. అండ్ మన వోల్వరిన్ ఒకటే అంటాడు, ఆ ముసలి గుడ్డోడికి నేనేం చేస్తున్నానో అర్థం కావడం లేదు, ప్రపంచం అంతమైపోతుందంటే ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుతూనే ఉన్నాడు అని చెప్తాడు. అండ్ ఎక్కడితో ఈ కామిక్ బుక్ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ కామిక్ 4 స్టోరీ అనేది లైట్గానే ఉంటుంది, మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి డీప్గా అయితే వెళ్ళను, ఎందుకంటే దాంట్లో పెద్దగా డీప్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి.